న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను విమర్శిస్తూ ఇటీవల గాంధీ భవన్ పరిసరాల్లో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన రిపోర్ట్ కార్డ్ పేరుతో బీజేపీ పోస్టర్లు వెలిశారు. ఈ పోస్టర్లలో రేవంత్ రెడ్డిపై ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో తీవ్ర విమర్శలు చేశారు. వాటిలో ముఖ్యంగా అన్నదమ్ముల భూదందాలు, ఢిల్లీకి నెలవారీ కప్పం, ప్రతి పనిలోనూ 25% కమిషన్లు, కేసీఆర్ కేటీఆర్లతో రహస్య ఒప్పందం, వారణాసి సినిమా పాత్రలో విలన్ను పోల్చుతూ పోస్టర్లు వెలిశాయి. ఇక ఈ పోస్టర్ల అంశంపై విచారణకు వచ్చిన పోలీసులు ఆరా తీశారు. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుమీరాన్ను పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను విమర్శిస్తూ ఇటీవల గాంధీ భవన్ పరిసరాల్లో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన రిపోర్ట్ కార్డ్ పేరుతో బీజేపీ పోస్టర్లు వెలిశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని విజయోత్సవ సంబరాలు చేస్తుంటే, ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఒక రాజకీయం నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీ ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి ప్రజా విజయోత్సవాలు కాదు, ప్రజా వంచన పేరుతో ఇప్పటికే ఉద్యమాలు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా నిన్న ఇందిరా పార్క్ వేదికగా ఒక ప్రజా వంచన పేరుతో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందంటూ కూడా ఒక మహాధరణ నిర్వహించిన సందర్భం కనబడుతుంది. అయితే తాజాగా 2 రోజుల క్రితం అయితే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల పేరుతో నిర్వహించిన సమావేశాలకు సంబంధించి విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా ఒక బీజేపీ ఆరోపించినటువంటి నేపథ్యంలో గాంధీ భవన్ కావచ్చు, గాంధీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ లో కూడా రేవంత్ రెడ్డి తాజాగా వచ్చినటువంటి వారణాసి చిత్రంలోని ఒక విలన్ పాత్రలో సన్నివేశాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డికి కేటాయిస్తూ 6 చేతులు ఉన్నటువంటి ఒక బొమ్మని, ఒక కార్టూన్ ని వేసి ఇరువైపులా గాంధీ భవన్ దగ్గర కావచ్చు, ఇటు దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి బస్ స్టాప్ లో కూడా అయితే కార్టూన్ బొమ్మలో విలన్ గా రేవంత్ రెడ్డిని చూపిస్తూ రేవంత్ రెడ్డికి 6 చేతులు అంటూ కూడా, అంటే ఒక 2 ఏళ్ల పాలన 6 చేతులతో చేతగాని సీఎం అంటూ కూడా ఒక పోస్టర్ వెలిసింది. అయితే ఆ 6 చేతులకు సంబంధించి మనం చూసినట్లయితే ఒక్కొక్క చేతికి ఒక్కొక్క అంశాన్ని పెడుతూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అయితే 2 ఏళ్ల పాలనలో చేతగాని సీఎం అంటే ఆ 6 అన్నదమ్ములు ఒకవైపు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు, ఇంకొక వైపు ఢిల్లీకి పప్పం కడుతున్నారు అంటూ కూడా కొన్ని అంశాలను లేవనెత్తడానికి సందర్భం కనబడుతుంది. ఏదైతే విచ్చలవిడిగా హిందూ దేవాలయాన్ని కూల్చివేయడము, కేసీఆర్ నుంచి కాపాడేందుకు చీకటి ఒప్పందము, గూండాల రౌడీల రాజ్యం కొనసాగుతుందంటూ కూడా 6 చేతులకు సంబంధించి ఒక్కొక్క దానికి వాళ్ళు అంటే పేర్లు పెట్టినట్టు నేపథ్యం కనబడుతుంది. ఫైల్ నుంచి ప్రాజెక్టు వరకు ప్రతిదానికి 25% కమిషన్ లేకుండా అసలు కాంగ్రెస్ పార్టీ నడవట్లేదు, ఇది ప్రజాపాలన కాదు పక్కా దోపిడీ పాలన అంటూ కూడా బీజేపీ పోస్టర్ను అంటించినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా పోలీసులు వచ్చినటువంటి సన్నివేశం మనం చూస్తాము. ఎందుకంటే గత కొంతకాలంగా అంటే జనరల్ గా రాష్ట్ర కార్యాలయానికి రెగ్యులర్ గా వచ్చినట్టు సెక్యూరిటీ కాకుండా అబిడ్స్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఇటు ఎస్ఐతో పాటు SHO అంటే సిఐ అంతేకాకుండా ఒక ఏసీపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం కొంత అక్కడ చర్చనీయాంశమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ముందస్తుగా ఎస్ఐతో పాటు SHO రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జ్ ఎవరుతున్నారో వాళ్ళతో కొద్దిసేపు చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాంతో పాటు రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి అంటే పార్టీ ఇన్ఛార్జ్ అంటే కార్యాలయ ఇన్ఛార్జ్ తో పాటు సెక్రటరీని కలిసి కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడారు. ఎందుకంటే ఏదైతే పోస్టర్లు అంటించారో అవి ఎందుకు అంటించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కొద్దిగా
ఆరా తీసినట్టుగా తెలిసింది. అంతేకాకుండా బీజేపీ సోషల్ మీడియాలో కూడా ఏదైతే చేతగాని పాలన అంటే రాష్ట్ర పాలన, చేతగాని సీఎం అంటూ కూడా అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే దాని తర్వాత ఏదైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సుమిరాన్తో పాటు సోషల్ మీడియా మెయింటైన్ చేసినటువంటి అజయ్తో పాటు సాయి కిరణ్ లో కూడా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళపైన బిఎన్ఎస్ 352 పాటు 353 సెక్షన్లు కూడా నమోదు చేసినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే అవి ఒకవైపు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టినప్పటికీ కూడా వాటిని సెక్షన్ 35 కింద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా మార్చొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో భాగంగానే ఒకవైపు లీగల్ టీం కూడా బీజేపీ లీగల్ టీం కూడా అప్రమత్తమై వెంటనే బిడ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది అనేట్టు కూడా వాళ్ళని పోలీసులను ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు బీజేపీ నేతలు కూడా ఎందుకు పోలీసులు రాష్ట్ర కార్యాలయానికి రావాల్సి వచ్చింది, ఒకవైపు రాష్ట్రంలో పాలన సాగుతున్నప్పుడు ఒకవైపు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు జనరల్ గా విమర్శించుకున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తుంటాయి. కానీ ఈసారి ఎందుకు అంత సీరియస్ గా తీసుకుని రాష్ట్ర కార్యాలయానికి ఒక ఏసీపీ స్థాయిలో పోలీసులు రావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మోదీ పైన కూడా అంటే విచిత్రమైనటువంటి కార్టూన్లు కూడా సృష్టించి ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు అంటే గతంలో కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి పాలన కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పాలనకు సంబంధించి కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఎందుకు ఈసారి ఇంత సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళను ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని విజయోత్సవ సంబరాలలో భాగంగా ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా హాజరైనటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి హోర్డింగ్లు పెట్టడం కరెక్ట్ కాదంటే కూడా పోలీసులు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. ఇందుకు అనుగుణంగానే వాళ్ళపైన ఆయా సెక్షన్ల పైన కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఒకవైపు వాళ్ళు కోర్టులో తేల్చుకుంటామంటూ కూడా బీజేపీ లీగల్ టీమ్ తో పాటు బీజేపీ నాయకులు అయితే చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి పైన గత 2 రోజులుగా వేసినటువంటి పోస్టర్లు కావచ్చు, ఒకవైపు బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి పాలన పైన వాళ్ళు కొన్ని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పాలనకు సంబంధించి ఏవైతే చెప్తూ వచ్చారో అంశాలకు సంబంధించి కావచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం కొంత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు రావడం, వాళ్ళపైన అంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కావచ్చు, సోషల్ మీడియా రన్ చేసినటువంటి వాళ్ళపైన కూడా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ బిట్స్ పోలీస్ స్టేషన్ కి తరలించడం, వాళ్ళపైన సెక్షన్లు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. భావిత.